మిత్రులకు శుభోదయం. శ్రీకృష్ణ కర్ణామృతం మొదటి అధ్యాయం 22వ శ్లోకంలో ఉన్నాం. లీలాసుకుడు శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి లీలా విలాసాలని వర్ణిస్తూ ఉన్నటువంటి ఘట్టంలో ఈ శ్లోకాన్ని చెబుతున్నాడు. విచిత్రపత్రాంకురశాలి బాలా స్తనాంతరం మౌనిమనంతరం వాం అపాస్య బృందావన పాదపాస్యం ఉపాస్యమన్యన్న విలోకయామః. విచిత్రపత్రాంకుర శాలిబాల, విచిత్ర నానా విధములైనటువంటి పత్రాంకుర మకరికాపత్ర విశేషముల చేత రాచకన్యలు పూర్వీకులు తమ యొక్క చెక్కిళ్ళ మీద, స్తనాల మీద కూడా రకరకమైనటువంటి, అంటే మనం ఇప్పుడు టాటూలు అని చెబుతున్నాం కదా, అటువంటి చిత్రాలను వేసుకునే వాళ్ళట. వాటిని మకరికాపత్రాలు అంటారు. మకరికాపత్ర విశేషముల చేత శాలి ఒప్పుచున్న బాల లేప్రాయపు కన్యల యొక్క స్తనముల యొక్క అంతరం వా మధ్య ప్రదేశమును గాని శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడా అని చెబుతున్నాడు. లేక ఎక్కడ ఉంటాడా అని వెతుక్కుంటూ ఉన్నటువంటి లీలాసుకుడికి ఈ ప్రదేశాలు గుర్తొచ్చాయి. నానా విధములైన మకరికాపత్రముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి లేప్రాయపు కన్యల యొక్క స్తనముల యొక్క మధ్య ప్రదేశంలో కానీ, మౌని మనోంతరం వా మౌని మునుల యొక్క మనస్సుల యొక్క అంతరం వా మధ్య ప్రదేశమునందు గాని బృందావనమునందలి పాదప వృక్షముల యొక్క ఆస్యం ముఖ ప్రదేశమును కానీ అపాస్య పొంది విడిచి చెప్పబడినటువంటి ఈ 3 ప్రదేశాల్లోనూ కాకుండా ఉపాసనా దైవమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కనుగొనటానికి పోదగిన లేక వెళ్ళదగిన లేకపోతే గౌరవింపదగినటువంటి అన్యత్ మరి యొక్క దానిని నా విలోకయామః చూడలేము. ఈ ప్రదేశాలు తప్పితే మరొక చోట కృష్ణుని యొక్క జాడ మనకు కనపడదు అని చెప్పేస్తున్నాడు లీలాసుకుడు. విచిత్రపత్రాంకురములచే మనోహరములైన లేబ్రాయపు మోహకరములైనటువంటి బాలాస్తనములందును నిరంతర ధ్యాన విలసితములగుట మూలంగా మౌని మనస్సులయందును అవతార ప్రయుక్తమైన గోరక్షణ వ్యాపారము చేత బృందావన పాదపములయందును మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు అని కవి హృదయం. ఏమీ తెలియనటువంటి బాలల యొక్క స్తనాలని, అప్రాకృత విషయాలు తెలిసినటువంటి మౌనుల యొక్క మనస్సులని పోల్చటం అనేది ఏం బాగుంటుంది అని వ్యాఖ్యానించి, బాలాస్తనాంతరమున కనబడటం అనేది సౌలభ్యానికి, మౌని మనోంతరంలో కనబడటానికి పరత్వానికి కాష్ట అని వ్యాఖ్యానకారులు వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి మహోత్కృష్టమైన స్థానముల యందు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అని. దీనికి వేంగనామాచ్యుని యొక్క తెలుగు సేత ఇలా ఉంది. లలిత విచిత్రపత్ర మహిళా కుచపాళి కలిందజా వనస్థలవలీలతాగృహ వితర్దికల్ ముని మానసాబ్జముల్ జలరుహపత్ర నెత్రుని విలాస నివాసములిందు తక్క ఏ నెలవుననైన కన్గొనగనెర్తుమె ధూర్త శిఖావతంసునిన్. లలిత విచిత్ర పత్ర మహిళా కుచపాళిన్ కలిందజావన స్థల లవలీలతా గృహ వితర్దికలున్. మకరికాపత్రాదులచే సొగసైన లేప్రాయపు కన్నుల యొక్క పోప చన్నుల నడుమ గాని, మౌనుల హృదయముల నడుమ గాని, బృందావన వృక్షముల యొక్క మధ్య గాని ఆ కృష్ణ పరమాత్మని మనము దర్శించగలము అని చెబుతున్నాడు లీలాసుకుడు. స్వస్తి.